భూగర్భ జలాలు కూడా పెంచడానికి ఒక 2.23 మీటర్స్ పెంచే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మనం చేసిన పనులు కూడా 26/2/26/7/26 ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన జలధార ప్రత్యేకంగా ప్రస్తావించి ఇదొక స్ఫూర్తిదాయకం అని చెప్పి అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు 3 ఏళ్లలో ఒకటి ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, 2 ముందు చూపుతో మళ్ళీ రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా చేస్తే ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతాం దానికి కూడా ఆలోచిస్తున్నాం. 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు 35,555 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 36లో కూడా పూర్తి చేయడానికి ఒక క్యాలెండర్ ఇష్యూ చేశాం. ఇది ఈ 3 ఏళ్ళు చేసే పనికి ఇది పూర్తయితే 19,16,000 ఎకరాలకు నీరు వస్తుంది. 9,96,000 ఎకరాలు స్థిరీకరణ జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పోలవరం జీవనాడి. ఈ పోలవరం ప్రాజెక్టు మీరు చూస్తే ఇదేదో ఒక ప్రాంతానికో లేకుంటే కొంతమందికి సంబంధించిన ప్రాజెక్టు కాదు. ఈ ప్రాజెక్టు కానీ పూర్తయితే ఫేజ్ 2 ఫేజ్ 1 ఎట్టి పరిస్థితిలో మార్చి లోపల పూర్తి చేసి నెక్స్ట్ రెయినీ సీజన్ వచ్చే సమయానికి నీళ్లు అందించే బాధ్యత, పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కానీ జరిగితే దీనివల్ల పోలవరం నుంచి గోదావరి నీళ్లు విశాఖపట్నం వరకు ఈ సంవత్సరం అనకాపల్లి ఈ నెలలోనే 30వ తారీఖున మళ్లీ హామీ ఇస్తున్న హౌస్లో గోదావరి నీళ్లు అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నీళ్లు తీసుకొస్తాం. ఒక విధంగా చెప్పాలంటే అడవులు చూస్తే భయంకరమైన అడవుల్లో ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ సాగే పరిస్థితి వచ్చింది. చాలా వర్క్ జరిగింది. అది కూడా ఈ సంవత్సరమే నీళ్లు ఇస్తాం. నెక్స్ట్ ఇయర్కి విశాఖపట్నం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో 3.5 టీఎంసీ 5 గిగావాట్స్ డేటా సెంటర్కి నీళ్లు అవుతాయి. దీన్ని కొంతమంది కావాలని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి 1000 టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్ళినప్పుడు ఒక 30-40 టీఎంసీ నీళ్లు విశాఖపట్నం మీద అవడం కష్టం కాదు. రాబోయే సంవత్సరానికి డేటా సెంటర్కు కావలసిన నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, నేను ఇవన్నీ చెప్పినప్పుడు ఫ్యూచరిస్టిక్ ఆశాజనకం. ఈ సంవత్సరం జాగ్రత్త అవసరం. ఈరోజు పోలవరంలో మీరు చూసినప్పుడు గ్యాప్ 1 గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ అంతా పూర్తయింది. రైట్ కనెక్టివిటీ 98% పూర్తి అయిపోయింది. లెఫ్ట్ కనెక్టివిటీ 96% అయ్యింది. ఆర్ఎంసీ ఎర్త్ వర్క్ 100% అయిపోయింది. ఎల్ఎంసీ ఎర్త్ వర్క్ కూడా 99% పూర్తి అయింది. కాబట్టి అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. R&R కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రీహాబిలిటేషన్ కానీ మొత్తం కూడా పూర్తి చేసి దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే దిశ పట్టిసీమ. ఈ పట్టిసీమ ఇదే హౌస్లో నేను పట్టిసీమ తిప్పితే ఎక్కడ ఈ నీళ్లు పెట్టుకుంటాను జరిగిన సందర్భం నేను ఆ రోజు ఈ సీట్లోనే చెప్పాను. పట్టిసీమ వల్ల నీళ్లు వస్తే ఎక్కడ పెట్టుకోవడం కాదు. పైన శ్రీశైలం ఉంది, నాగార్ సాగర్ ఉంది, పులిచింతలు ఉంది. ఆ నీళ్లు వాడే పని లేకుండా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాలో వాడుకుని సీజన్ కూడా ఇన్ టైంలో పంటలు వేసుకొని ఏదైతే తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. ఇది ఒక బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పాం. కానీ ఆ రోజు చెప్పిన వాళ్ళకి ఈరోజు సమాధానం ఒకటే అధ్యక్ష, 465 టీఎంసీ నీళ్లు ఈ రోజుకే తీసుకొచ్చాం. ఈ సంవత్సరంతో కలిపితే 500 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. 13,08,000 ఎకరాలు ఆయకట్టుకి ఇది చాలా కీలకమైంది. ఇంకొక పక్కన ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 22 టీఎంసీ వచ్చింది. ఇంకొక 40 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం.
ఇది కాకుండా దిశ ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఖరీఫ్లో పెన్నా డెల్టా ఇప్పటికే నీళ్ళు రిలీజ్ చేశారు, పంట కూడా వస్తూ ఉంది. 4వ తారీఖున మేలో నీళ్లు రిలీజ్ చేశాం. గోదావరి డెల్టా 31 నీళ్లు రిలీజ్ చేశారు. GNSS గండికోట 10th జూన్, వంశధార 6th జూలై, కృష్ణా డెల్టా 1st జూలై, తోటపల్లి 2nd, ఏలేరు 20, అంద్రినీవ ఆగస్టు 5th ఇచ్చాం. కేసీ కెనాల్ ఆగస్టు 12, SRBC 8 ఆగస్ట్, TBP HLC 10th ఆగస్ట్. ఇవన్నీ కూడా పూర్తి చేసి, అంటే నేను మళ్ళీ కోరుతున్నా, నీళ్లు రిలీజ్ చేస్తున్నామంటే పైనుండే వాళ్ళు ఎక్కడికక్కడ నీళ్లు మీరు ఆపేసుకోవాలి, చెరువులు నింపేసుకోవాలంటే చాలా ప్రమాదం వస్తుంది. లేకుంటే వరి పంటలు వేయాలంటే కూడా ప్రమాదం వస్తుంది. అందరినీ దయచేసి కోరుతున్నా, ఫస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్. తాగేదానికి నీళ్లు పెట్టుకున్న తర్వాతనే అక్కడుండే పరిశ్రమలు కూడా మూతపడడానికి వీల్లేదు, పరిశ్రమలు కాపాడుకోవాలి. ఈ 2 అయిన తర్వాత లాంగ్ టర్మ్ ఉండే హార్టికల్చర్, 4-5 ఏళ్ళు పంట, 10 ఏళ్ళు ఉండే పంటను కానీ ఎండబెట్టుకుంటే చాలా సమస్యలు వస్తాయి. హార్టికల్చర్ ప్రమాదం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎంతవరకు మీరందరూ కూడా ఫీల్డ్లో మీరు సమర్థవంతంగా మానిటర్ చేయగలిగితే అంతవరకు మనకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తే దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా, ఆ ఇబ్బందులు కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. శ్రీశైలంలో మొత్తం కూడా తెలుగు గంగ కింద కడపకు 1.15, నెల్లూరుకు 3.50, చెన్నై డ్రింకింగ్ వాటర్కి 10 TMC, పోతిరెడ్డిపాడు ద్వారా SRBC, గాలేరు నగర్ ద్వారా కర్నూలుకు 12, కడపకు 3.35, కర్నూలు 1.50, అనంతపూర్కు 10, చిత్తూరుకు 2, ప్రకాశం 11.70. ఇది కాకుండా మళ్ళీ NSPలో గుంటూరు 28, కృష్ణా 4, మొత్తం కలిసి 86.2 TMC నీళ్లు దీనికి కావాల్సిన అవసరం ఉంది. తుంగభద్రని తీసుకుంటే HLC 13.60, LLC 9.6, కేసీ కెనాల్ 4.75. మొత్తం ఇవన్నీ చూసినప్పుడు ఇది కాకుండా పులిచెందల 15, అన్నీ లెక్కేసుకుంటే 121.46 TMC నీళ్లు కృష్ణా డెల్టాలో పై నుంచి అప్ టు చెన్నై వరకు నీటి రిక్వైర్మెంట్ ఉంది. ఇది కాకుండా ఇక్కడ గోదావరి ఈ బేసిన్లో కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీరినంత వరకు అనకాపల్లి వరకు ఆ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అంతా కూడా అక్కడుండే ప్రాజెక్టుల నుంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం దిశ. ఈ విషయంలో ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం నేను మొన్నే చూస్తే కొద్దిగా పంటలు కూడా మనం అనుకున్న నమూలో రానప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. నేను మొన్నే మా మంత్రులు కూడా చెప్పాను. ఒక పక్క నీరు, ఒక పక్కన దానికంటే ముందు నేను ఒకసారి వ్యవసాయం చెప్పిన తర్వాత సమస్య కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్ట్ వరకు ఇది జూన్ 11ది అత్యంత బలమైన ఎల్నినో. దీనివల్ల దగ్గర దేశమంతా 13% నమోదైతే మన దగ్గర మాత్రం 47% ఇప్పటికే వర్షపాతం తక్కువ వచ్చింది. ఇంకొక పక్కన ఈ విషయంలో మనం చూస్తే దేశం కంటే మనం 4 రెట్లు ఈ యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. డెఫిసిట్ రెయిన్ఫాల్ 4 రెట్లు ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం మనం జాగ్రత్తల వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం దేశంలో 8% అయితే